హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, మేము ఇప్పుడు కాంచీపురంలోని వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నాము. అయితే ఈ గుడి విశేషాలు, కాంచీపురం విశేషాలు తెలుసుకుందాము. కాంచీ అంటే వడ్డానం అని అర్థమట. అంటే మన భారతదేశానికి కాంచీపురం వడ్డానం లాంటిది. అయితే కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఉన్న కంచినేమో శివకంచి అని, వరదరాజస్వామి దేవాలయం ఉన్న కంచినేమో విష్ణు కంచి అని అంటారు. అయితే కామాక్షి అమ్మవారు, అలాగే ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఈ మూడింటిని కలిపి ముమ్మూర్తి వాసం అని ఇక్కడ పిలుస్తారట. అంటే ముమ్మూర్తి వాసం అంటే ముగ్గురు దేవతల నివాసం ఇక్కడ ఉంది కాబట్టి అలా ముగ్గురు దేవతల నివాసం ఉండే పవిత్ర స్థలం అని ముమ్మూర్తి వాసం అని చెప్పి అంటారట. అయితే 108 దివ్య దేశాలలో ఈ వరదరాజస్వామి దేవాలయం కూడా ఒకటన్నమాట. అలాగే 7 మోక్ష మార్గాలలో ఇది ఒకటి. 6 మోక్ష మార్గాలు ఉత్తర భారతదేశంలో ఉంటే ఒక్కటి మాత్రమే మన దక్షిణ భారతదేశంలో ఉంది. అది ఈ కంచిలో ఉన్న ఈ దేవాలయం, అంటే వరదరాజస్వామి దేవాలయం. అయితే ఈ వరదరాజస్వామి దేవాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. ఇది క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవ రాజులలో 2వ నందివర్మ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలో గల శాసనాల ద్వారా తెలుస్తుందన్నమాట. అయితే ఆ తర్వాత కాలక్రమంలో చోళరాజుల శకం ప్రారంభమవుతుంది. అలా చోళరాజుల శకం ప్రారంభమైన తర్వాత ఈ ఆలయంలో చాలా కట్టడాలను నిర్మించారట. ఆ తర్వాత పాండ్యులు, పల్లవులు, కాకతీయ రాజులు, ఇలా చాలా తరాల రాజులు ఈ ఆలయాల పునరుద్ధరణలు చేపట్టి స్వామివారి సేవలను తరించారట. ఆ విశేషాలు ఈ ఆలయం గోడలపై, మెట్లపై అక్కడక్కడ 300కు పైగా శాసనాలను చెక్కి ఉన్నాయన్నమాట. అవన్నీ తెలుగులో ఇంకా తమిళంలో లిఖించబడి ఉన్నాయి. అయితే ఈ దేవాలయంలో అత్తిమాను చెక్కతో చెక్కబడిన అత్తివరదరాజస్వామి ఉంటారు. అయితే మనం ఈ స్వామివారిని చూడాలి అంటే, ఆ స్వామివారి దర్శన భాగ్యం మనకు కలగాలి అంటే 40 సంవత్సరాలు వేచి చూడాలి. అంటే మనిషి తన జీవితంలో ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. అయితే ఈ అత్తివరదరాజస్వామి విగ్రహాన్ని మనుషులు చెక్కినది కాదటండి, స్వయంభూగా వెలిసినది కూడా కాదంట. అయితే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత చేయించారట. ఆ విగ్రహాన్ని అలా చేయించడానికి కారణాలు ఏంటంటే, ఒకసారి బ్రహ్మదేవుడికి ఆ సరస్వతీదేవికి గొడవ జరుగుతుందట. అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి విష్ణుమూర్తి గురించి యాగం చేయాలనుకుంటారట. అయితే ఆ యాగానికి అధినాయకుడిగా సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని వరదరాజస్వామిగా పెట్టుకుంటారట ఆ బ్రహ్మదేవుడు. అయితే ఆ యాగాన్ని పాడు చేయడానికి రాక్షసులతో కలిసి సరస్వతీదేవి వేగవతి నది రూపంలో వస్తుందట. అంటే యాగం చేసే దగ్గర అగ్నిహోత్రాలు ఉంటాయి కదా, ఆ అగ్నిహోత్రాలని చల్లార్చడానికి నది రూపంలో వస్తుందట. అప్పుడు రాక్షసులకి ఆ విష్ణుమూర్తి వరదరాజస్వామి అగ్నిజ్వాల రూపంలో కనిపిస్తారట. అప్పుడు ఆ అగ్నిజ్వాల రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి భయపడి రాక్షసులు వెనక్కి పారిపోతారట. అయితే వేగవతి నదికి దారి మళ్లించడం కోసం ఈ విష్ణుమూర్తి వరదరాజస్వామి రూపంలో ఆ నది వేగానికి అడ్డం పడుకుంటారట. అలా అడ్డం పడుకుని నదిని దారి మళ్లిస్తారట. అలా దారి మళ్లించి ఆ యాగం సఫలమయ్యేలా చేస్తారట. అయితే అలా చేసినందుకు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత అత్తిమాను చెక్కతో వరదరాజస్వామిని చెక్కిస్తారట ఆ విగ్రహాన్ని. అందుకే అత్తివరదరాజస్వామి అని చెప్పి పిలుస్తారు. అయితే విష్ణుమూర్తి అగ్నిజ్వాల రూపంలో కనబడ్డారు కాబట్టి నా ఒళ్ళంతా వేడిగా ఉంది, దహించి వేస్తుంది, నన్ను నీళ్ళల్లో ఉంచండి అని విష్ణుమూర్తి చెప్పారట. అందుకే నీళ్ళల్లో ఉంచారని చెప్పి ఒక కథనం అండి. అయితే కాలక్రమంలో ఎన్నో రాజవంశాల వాళ్ళు మారుతూ వచ్చారు. వచ్చిన ప్రతి రాజవంశీయులు
ఈ దేవాలయాలను పునరుద్ధరణ చేస్తూ స్వామివారి కైంకర్యాలలో పాలు పంచుకుంటూ సేవలు చేస్తూ తరించారనమాట. అయితే మొఘలాయుల పాలన వచ్చిన తర్వాత మన దేవాలయాలపై దాడి చేస్తూ మన దేవాలయాలలో విగ్రహాలను నాశనం చేసేవాళ్ళు. అయితే ముందుగా వాళ్ళు దాడి చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అక్కడ పనిచేసే అర్చకులు అక్కడ దేవాలయంలో ఉన్న స్వామివారి విగ్రహాలను దాచిపెట్టేవారట. ఇక ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, వాళ్ళు వస్తున్నారు అన్న సమాచారం లేనప్పుడు అలా తీయలేకపోయేవాళ్ళు. అప్పుడు అక్కడ విగ్రహాలని నాశనం చేసేవాళ్ళు. అలా కాకుండా కంచుతో విగ్రహాలు చేస్తారు కదా, అలా కంచు విగ్రహాలు ఉంటే ఎత్తుకుపోయేవాళ్ళు. అలా రాతితో చేసిన విగ్రహాలైతే పగలగొట్టి వెళ్ళేవారనమాట. అయితే అదే క్రమంలో ఒకసారి ఈ విష్ణు కంచిలో ఉన్న వరదరాజస్వామి దేవాలయానికి కూడా వస్తున్నారని సమాచారం రావడంతో అక్కడే ఉన్న అర్చకులలో ఇద్దరు ఈ స్వామివారిని విగ్రహాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి అక్కడ ఆనంద పుష్కరంలో భద్రపరిచారట. వాళ్ళు వచ్చి అంతా వెతికి ఎక్కడ ఏమీ కనపడకపోతే వెళ్ళిపోయారట. అయితే అక్కడ అప్పుడు జరిగిన గొడవలలో ఆ భద్రపరిచిన పెట్టెలో పెట్టి స్వామివారిని భద్రపరిచారు కదా, వాళ్ళు అందుబాటులో లేరట. ఆ తర్వాత ఎవరికి ఆ విగ్రహం దొరకలేదన్నమాట. అంటే రాజవంశీయులు వాళ్ళు అందరూ వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు. ఇంకా అప్పుడు చేసేదేమీ లేక, అంటే మూల విరాట్టు ఉండే ప్రదేశంలో ఖాళీగా ఉంది. ఇంకా అలా ఖాళీగా ఉంచలేక మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని అత్తిమాను చెక్కతో మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని చెక్కించి ఉంచారట అక్కడ. అయితే ఇప్పుడు మనం చూస్తున్న స్వామివారు తర్వాత చెక్కించిన అతిమాన్ చెక్కతో చెక్కించిన స్వామివారి విగ్రహం అండి. మనకు బ్రహ్మదేవుడు చెక్కించిన విగ్రహం ఏమో ఆనంద పుష్కరంలో ఉంటుంది. 40 సంవత్సరాలకు ఒకసారి తీస్తారనమాట. ఇప్పుడు మనము రోజు దర్శనం చేసుకునే విగ్రహం మాత్రం మనుషులు చెక్కిందే. అయితే ఇది జరిగిన 40 సంవత్సరాల తర్వాత ఒకసారి వర్షాలు లేక ఆనంద పుష్కరిణి ఎండిపోయిందట. అప్పుడు ఈ వెండి పెట్టెలో ఉన్న స్వామివారు బయటపడ్డారు. అప్పుడు తీసి అలా ఒక ఉత్సవంలాగా తీసి స్వామివారిని 48 రోజులు ఉత్సవ మండపంలో ఉంచి పూజలు చేస్తారండి. అయితే ఈ విగ్రహాన్ని బయటికి తీసేప్పుడు ఒక పెద్ద ఉత్సవంలాగా చేస్తారట. అలాగే విగ్రహాన్ని నీళ్ళల్లో ఉంచేప్పుడు కూడా పెద్ద ఉత్సవం లాగా చేస్తారట. అయితే ఈ 48 రోజులలో 24 రోజులు శయన మూర్తి రూపంలో దర్శనమిస్తారు. 24 రోజులు నిల్చున్న మూర్తిగా మనకి దర్శనమిస్తారు. ఇవండి విష్ణు కంచిలో ఉన్న అత్తివరదరాజస్వామి దేవాలయం విశేషాలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.